మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి గరుడవారధి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైక్ పైన వచ్చినటువంటి ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ పైన వెళ్తుండగా దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఏదైతే సపోర్టింగ్ వాల్ని ఢీకొనడం జరిగింది. అయితే సపోర్టింగ్ వాల్ని ఢీకొన్న తర్వాత బైక్ పై నుంచి ఇద్దరు వ్యక్తులు కూడా ఏదైతే ఈ ఫ్లైఓవర్ నుంచి దాదాపు ఒక 70 ఫీట్ ఉన్నటువంటి రోడ్డు పైన ఎగిరిపడ్డారు. అయితే నిజంగా దారుణమైనటువంటి యాక్సిడెంట్గా చెప్పొచ్చు. ఈ గరుడవారధి ఫ్లైఓవర్ పైన ఏదైతే ఫ్లైఓవర్ ఓపెనింగ్ నుంచి కూడా అనేక యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ముఖ్యంగా స్పీడ్ కంట్రోల్ అనేది దీంట్లో ఎక్కడ కూడా కనిపించదు. బైక్స్ కావచ్చు, అంటే కార్స్కి సంబంధించి అనేక యాక్సిడెంట్లు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే ఆ బైక్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్లో వచ్చినటువంటి బైక్ నేరుగా మొదటగా ఈ ఒక ఏదైతే సపోర్టింగ్ వాల్ని ఢీకొంది. మనం ఈ రోడ్డును ఒకసారి మనం పరిశీలిస్తే రోడ్లో నుంచి ఒక్కసారిగా చాలా వేగంగా వచ్చేటువంటి వాహనాలు ఈ యొక్క బ్లెండ్ టర్నింగ్ అంటే షార్ప్ టర్నింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆ షార్ప్ టర్నింగ్లో దీన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో కంట్రోల్ చేసిన బైక్స్ మాత్రమే చాలా సేఫ్గా వెళ్తూ ఉంటాయి. ఒకవేళ కంట్రోల్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వాల్ని అయితే ఢీకొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ రాసుకుంటూ బైక్ అనేది వెళ్ళిపోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అది ఇక్కడ రాసుకుంటూ ఇంత దూరం నుంచి ఫ్లైఓవర్ దాదాపు ఒక 5 ఫీట్ 6 ఫీట్ అనేది పైకి ఎగిరింది. సో ఎగిరిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే సూచిక బోర్డులు ఉంటాయి, మనం ఏ విధంగా అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా డైవర్షన్కి సంబంధించి. సో అలాంటి సూచిక బోర్డే ఇక్కడ ఉండేది. ఈ ఒక్క బోర్డుని ఆ బైక్ ఢీకొంది. లేకపోతే ఈ బైక్ కూడా కిందకి వెళ్ళి పడిపోయి ఉండేది. సో ఈ ఢీకొన్న తర్వాత వెనకున్నటువంటి బైకర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇక్కడ నుంచి ఎగిరి కింద పడిపోయారు. చూడొచ్చు మనం ఒకసారి దాదాపు 70 నుంచి 80 ఫీట్ కిందకు ఉంటుంది ఇది. సో అంత లోతులో ఉండేటువంటి ఆ రోడ్డు పైన వెళ్ళి పడిపోయారు. అయితే మనం ఇక్కడ బ్లడ్ మార్క్స్ చూడొచ్చు. అంటే ఇక్కడే వాళ్ళకి సీరియస్ ఇంజురీస్ అయింది. హెడ్ ఇంజురీ అయ్యి తలంతా పగిలిపోయినటువంటి నేపథ్యంలోనే బ్లడ్ మొత్తం కూడా ఈ యొక్క సపోర్టింగ్ వాల్పైనే మనకి కనిపిస్తుంది. మనం చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. సో అక్కడ నుంచి కూడా బైక్ అనేది ఇటు రాసుకుంటూ వెళ్ళిపోయింది. సో ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఎగిరి పడిపోయాడు. మరో వ్యక్తి ఆ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి మనం చూపిస్తున్నాం దాదాపు ఇద్దరు వ్యక్తులు పడినటువంటి డిస్టెన్స్ దాదాపు 20 మీటర్స్ ఉంటుంది. అంటే 20 మీటర్స్లో ఒక వ్యక్తి ఫస్ట్ పడ్డాడు, మరో వ్యక్తి 20 మీటర్స్ తర్వాత ఎగిరి పడ్డాడంటే ఏ స్థాయిలో వాళ్ళు వేగంగా వచ్చి ఈ ఒక సపోర్టింగ్ వాల్ని ఢీకొని పడిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. చూడొచ్చు ఇవంతా కూడా రాసుకుపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుంచి పడిపోయినటువంటి స్పాట్ అదే మనం చూస్తున్నాం. పోలీసులంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇద్దరు బాడీస్ని కూడా ఇప్పటికే తిరుపతి రొయా ఆసుపత్రికి తరలించారు. అయితే పడినటువంటి తర్వాత ఒక వ్యక్తి మాత్రం కొంత కాన్షియస్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆ తర్వాత వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అతను కూడా చనిపోయినట్టయితే తెలుస్తుంది. మరో వ్యక్తి అసలు పూర్తిగా తలభాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. చాలా దారుణమైనటువంటి యాక్సిడెంట్గా చెప్పొచ్చు. మనం గతంలో కూడా చూసాము. ఒక కారు మరో కారుని అతి వేగంగా ఢీకొనడంతో ముందు వెళ్తున్నటువంటి కారు బోల్టా పడింది ఏకంగా. అక్కడ దాంట్లో వెళ్తున్నటువంటి వారికి కూడా సీరియస్ ఇంజురీస్ అయింది. అదే రకంగానే ఫ్లైఓవర్ ఓపెనింగ్ తర్వాత ఒక లేడీ కూడా బైక్ పై వెళ్తూ ఇక్కడ ప్రమాదానికి గురై చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ స్పీడ్ కంట్రోల్ అనేది చేయాల్సినటువంటి అధికారులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఈ మధ్య యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతోందని అటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సోలార్ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఖచ్చితంగా దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది ఈ యాక్సిడెంట్కి సంబంధించి. సో అలాంటి సీసీ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఇక్కడ నైట్ టైంలో చాలామంది కూడా అతివేగంగా వస్తూ ఉంటారు. దాంతోపాటు కూడా చాలామంది ముందు వెళ్తున్నటువంటి వాహనాల్ని ఈ వేగంగా వచ్చి ఢీకొనేటువంటి సందర్భాలు ఎక్కువ కూడా కనిపించాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి అటు ఈ ఒక్క వాహనదారుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అక్కడ ఒక సైబర్ టీమ్కి అప్పజెంపారు. ఎప్పటి నుంచో
అటు నైట్ టైంలో జరిగేటువంటి ఈ ఒక్క యాక్సిడెంట్స్ని నిర్మూలించడానికి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డ్రోన్ కెమెరాలతో నైట్ టైంలో నైట్ విజిబుల్ పోలీసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సార్ మీరు ఉన్నారు అప్పుడు స్పాట్లో? వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. 7 నుంచి 2 బాడీలు కింద పడినాయి. అబ్బాయి పిల్లలు ఇద్దరు బైక్లో వస్తున్నారు. ఈడ బైక్ జరిగింది పైన, మేము కింద వెళ్తున్నా, కింద పడ్డారు వాళ్ళు ఇద్దరు, కింద పడ్డారు. సో అప్పుడు అంటే ఇద్దరు కూడా చాలా దూరంలో పడినాడు, దూరంగా పడ్డారు. ఒక అతను అక్కడ వచ్చారు, అక్కడ నుంచి ఇక్కడికి ఒక 20 మీటర్స్ దూరంలో పడ్డాడు ఒక్కొక్క అతను, లావుట్ అబ్బాయి. అంటే వాళ్ళు ఇప్పుడు బతుకున్నారా? లేదు, అప్పుడు ఇద్దరికి బెదడు వచ్చేసింది. వెనక్కి పడ్డం బ్యాక్ సైడ్ పడ్డారు వాళ్ళు. టైంలో జరిగింది 2:40కి మేము గుడికి వెళ్తున్నాం. ఇప్పుడు రిటర్న్లో వస్తున్నాను. కానీ ఇక్కడ సేఫ్టీ చూడాలండి గవర్నమెంట్. ఇక్కడ చాలా మంది ఈ నెలలో 4 చనిపోయారు. ఆ యూటర్నే అసలు రాంగ్. అది ఆ యూటర్న్కి ఇది ఉంది కదా, దీనికి మీరు ఏదైనా సేఫ్టీగా ప్లాస్టిక్ పెట్టడము, మెష్ కట్టడము అది జరిగితే బాగుంటుంది. చిన్నపిల్లకాయలు స్లోగా బొమ్మంటే పోరండి, అది వాళ్ళకి ఉండాలి. అది గవర్నమెంట్ కొద్దిగా చొరవ తీసుకుని కానీ చేసిందంటే కొద్ది వరకు ప్రాణాలు చావకుండా ఆపచ్చు. సో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఈ యాక్సిడెంట్ అనేది ఎంత దారుణంగా జరిగిందంటే, అది కూడా మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే 350cc రాయల్ ఎన్ఫీల్డ్ పైన వస్తున్నటువంటి సందర్భంగానే దాదాపు మనం చూస్తున్నాం ఆ ఒక్క ప్రాంతంలో ఇక్కడ నుంచి ఒక 30 మీటర్ల దూరంలో బైక్ ఢీకొంటే ఆ బైక్ వచ్చి ఇక్కడ పడింది. సో ఎంత దూరం వచ్చి పడిందో బైక్ని, ఆ వేగం మనం ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 120 కిలోమీటర్ల పైగానే వేగంగా వచ్చినటువంటి ఈ బైక్ ఆ ప్రాంతంలో ఢీకొని, ఒకవేళ ఆ సూచిక బోర్డు కానీ బైక్ టచ్ చేయకపోయింటే బైక్ వెళ్ళి నేరుగా ఈ ప్రాంతంలో పడిపోయి ఉండేది. సో మనం చూస్తున్నాం ఎంత లోతులో ఉందో ఇది. దాదాపు ఇక్కడ నుంచి 80 అడుగుల లోతులో ఉన్నటువంటి ఈ ఒక ఫ్లైఓవర్ నుంచి కింద రోడ్డుకి డిస్టెన్స్ మనం చూడొచ్చు. సో ఆ ప్రాంతంలో వెళ్ళి ఇద్దరు వ్యక్తులు కూడా పడిపోయారు. సో మనం చూస్తున్నాం కదా, సో ఆ ప్రాంతంలో బైక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో ఒక బాడీ పడింది. తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ స్పాట్లో మనం ఇప్పుడు ఆటో ఏదైతే వెళ్తుందో సో ఆ ప్రాంతంలో మరో వ్యక్తి పడ్డారు. అంటే దానికి డిస్టెన్స్ మనం చూడొచ్చు, దాదాపు 20 నుంచి 25 మీటర్స్ దూరంలో మనకి డిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో అంత దూరంలో బాడీసు చెల్లాచెదురుగా పడ్డాయంటే ఈ ఒక రోడ్డు ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బైక్ని స్వాధీనం చేసుకున్నారు. బైక్ని నంబర్ ఆధారంగా వాళ్ళు ఎవరనే విషయాలపైన ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు అంటే దాదాపు 25 నుంచి 30 వయసు లోపల ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్టయితే గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది తిరుచానూరు నుంచి ఇటు రేణుగుంట కపిలతీర్థం వెళ్ళేటువంటి మార్గం. అంటే తిరుచానూరులో ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే దాదాపు ఒక కిలోమీటర్ కూడా లేదు, ఆ దూరంలోనే వాళ్ళకి యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి. అది కూడా ఇక్కడ బ్లెండ్ టర్నింగు, ఇక్కడ సూచిక బోర్డులు అయితే ఉన్నాయి కానీ స్పీడ్ కంట్రోల్ చేసేటువంటి స్పీడ్ బ్రేకర్స్ మాత్రం ఇక్కడ లేవు. సో అవి పెట్టే కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చెప్తున్నారు. బట్ ఈ రోజు జరిగినటువంటి ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు. కాబట్టి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పటికే తెలియాల్సి ఉంది. ఇద్దరు బాడీస్ మాత్రం రొయ్య హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి పోస్టుమార్టం చేసేటువంటి ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభించారు. కాబట్టి సో ఈ ప్రమాదాల నివారణకి మరింత పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి యూత్కి సంబంధించి, బైకర్స్కి సంబంధించి స్పీడ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక మంది చనిపోయారు, అనేక యాక్సిడెంట్లు జరిగాయి. చాలా వరకు ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే మనం ఇది దాదాపు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అవుతుంది. దానికి ముందు ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. కింద వెళ్ళి ఇద్దరు బాడీస్ పడింది కాబట్టి సో ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా పరుగులు తీశారు. ఎందుకంటే ఇద్దరు బాడీస్ అంటే ఒకరు ఇక్కడ నుంచి ఎగిరిపడ్డారు, మరో వ్యక్తి ఆ ప్రాంతం నుంచి ఎగిరిపడ్డారు. అసలు ఏంటి
పైనుంచి ఎందుకు కింద పడుతున్నారనే విషయాలు అర్థం కాకుండా అక్కడ నుంచి ఉన్నటువంటి వాహనదారులు ప్రజలంతా కూడా పరుగులు తీస్తారు. ఎందుకంటే మనం హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా మనం చూసే ఉంటాం, ఫ్లైఓవర్ పై నుంచి కార్లు అదే రకంగానే పెద్ద వాహనాలు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి ప్రమాదం ఏదైనా జరిగిందా, ఇటువంటి వాహనాలు ఏమైనా కింద పడే అవకాశం ఉందా అన్నట్టు ఒకసారిగా ప్రజలంతా కూడా భయభ్రాంతులకి గురై ఇక్కడ నుంచి పరుగులు తీశారు. సో కంప్లీట్గా వాళ్ళ డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఈ యొక్క వ్యక్తులు ఎవరు, అసలు ఎందుకు ఇంత స్పీడ్గా రావాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.